జూన్ 1వ తేదీ నుంచి సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు కొనసాగుతాయి. దీనికి సంబంధించి ఇతర అంశాలు ఏ రకంగా ఉన్నప్పటికీ ఏపీకి మాత్రం ఒక ఆఫర్ వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఏపీ నుంచి ఒక రాజధాని ఎక్స్‌ప్రెస్ లేదు. ఏదైతే జోన్ కేంద్రం నుంచి ఖచ్చితంగా న్యూఢిల్లీకి ఒక రాజధాని ఎక్స్‌ప్రెస్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ కేంద్రంగా కొనసాగడంతో భువనేశ్వర్ నుంచి వారణాసి మీదుగా న్యూఢిల్లీకి ఒక రాజధాని కొనసాగుతూ వస్తుంది. తాజాగా జోన్ రావడం వల్ల విశాఖ నుంచి కావచ్చు లేక విజయవాడ కేంద్రంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ మొదలయ్యి విజయవాడ నుంచి ఇటు రాజమండ్రి అలాగే విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్ అట్లాగే న్యూఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏపీ ఎక్స్‌ప్రెస్ విశాఖ నుంచి విజయవాడ మీదుగా విభజన హామీల్లో భాగంగా కొనసాగుతుంది. అయితే రాజధాని ఎక్స్‌ప్రెస్ వచ్చినట్లయితే చాలా తక్కువ సమయంలో రాజధానికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ దశలో సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు వలన ఇతర లాభాలు ఏ రకంగా ఉన్నప్పుడు కూడా రాజధాని ఎక్స్‌ప్రెస్ రావడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు త్వరితగతిన ఏదైతే భారత రాజధాని న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇకపోతే 18వ జోన్ గా ఏర్పాటు జరుగుతున్న దశలో విశాఖ కేంద్రంగా జోన్ నుంచి 100 రైళ్ల నిర్వహణ కొనసాగుతుంది. అందులో 40 రైళ్లు విశాఖ కేంద్రంగా కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఒకసారిగా ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు ప్రధానంగా చూసుకుంటే రైల్వే లోకో షెడ్ అలాగే ఇంజన్ల నిర్వహణ వ్యవహారం విశాఖ కేంద్రంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే విభజన జరగడం అలాగే విశాఖ కేంద్రంగా కొనసాగుతున్న డివిజన్ కూడా ఇప్పుడు విశాఖ కేంద్రంగా కొనసాగే జోన్ పరిధిలోకి రావడంతో కొంతకాలం వరకు ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించిన రైళ్ల ఇంజన్ల నిర్వహణ వ్యవహారం మాత్రం విశాఖ కేంద్రంగా కొనసాగుతున్న డివిజన్ లోనే నిర్వహించాలని ఒక తాత్కాలిక ఒప్పందం కుదిరిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే మరికొన్ని గంటల్లోనే సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు కొనసాగుతున్న దశలో విశాఖ అన్నిటికంటే మించి ఏపీకి మాత్రం రాజధాని ఎక్స్‌ప్రెస్ రాక ద్వారా కొంతవరకు మేలు జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, సింహాచలం నుంచి.